ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వివిధ రకాల సర్వేలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ, ఓటర్ల జాబితాల సవరణ వంటి సర్వేలతో పాటు కుటుంబాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో జాతీయ గృహ ఆదాయ సర్వేను ప్రస్తుతం గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ప్రజల ఆదాయ వ్యయాలు, జీవనోపాధికి ఖర్చు పెట్టే నిధులు, ఇతర అంశాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తున్నట్టుగా జాతీయ గణాంక శాఖ సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టి వేణుగోపాల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ప్రజలు ఎటువంటి సందేహాలకు పోకుండా సర్వే అధికారులకు వివరాలు అందజేయవచ్చునని, ఇందువల్ల ప్రజలకు ప్రయోజనమే తప్ప ఎటువంటి నష్టం ఉండదని వేణుగోపాల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు సహకరిస్తేనే ప్రభుత్వాలు పక్కా స్థాయిలో పథకాలు రూపొందిస్తాయని ఆయన అన్నారు. నా పేరు వేణుగోపాల్ అండి, సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఫ్రమ్ విశాఖపట్నం అండి. మాది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదే మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ప్రస్తుతం మా ఆఫీస్ వచ్చి నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుందండి. దీని ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు మన పేదరికం అనేది ఓన్లీ మనం తినే ఆహార పదార్థాలు వాటి క్యాలరీస్ ద్వారా వచ్చే దాన్ని బట్టి డిఫైన్ చేసేవారు. అంటే పేదరికాన్ని దిగున ఎంతమంది ఉన్నారు, ఎగున ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి మాత్రమే ఒకప్పుడు క్యాలిక్యులేషన్ జరిగింది. ఇప్పుడు అలా కాకుండా మన దేశవ్యాప్తంగా ప్రజల ఈ ఆర్థిక ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ప్రజల ఆర్థిక స్థితులు మెరుగుపడి ఇప్పుడు ఏంటంటే వారి యొక్క స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇప్పుడు ఫుడ్ అనేది బేసిక్ కాకుండా ఒక మామూలు కామన్గా అయిపోయింది. మన కన్జంప్షన్లో వచ్చేసి ఎంటర్టైన్మెంట్, తర్వాత కమ్యూనికేషను, ట్రాన్స్పోర్టేషన్ వీటిలో ఒక పార్ట్ ఎక్కువగా ఉన్నవల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్ సర్వే అంటే కుటుంబ ఆదాయం సంబంధించిన సర్వే చేయాలని సంకల్పించింది. ఇది దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ప్రతి విలేజ్లో కొన్ని ఒక 300 కుటుంబాలను సెలెక్ట్ చేసుకుని దాంట్లో 20 కుటుంబాలు మాత్రం మేము డీటెయిల్గా షెడ్యూల్ ఇన్కమ్ సర్వే దాని మీద ఒక క్వశ్చనీర్ ఉంటుందండి. దాంట్లో మేము వాళ్ళ యొక్క వివిధ సోర్సెస్ ద్వారా, అంటే వ్యవసాయం ద్వారా, వ్యాపారం ద్వారా, రెమిటెన్సెస్ ద్వారా, అంటే ఎవరైనా ఆధారపడి ఉంటే వాళ్ళ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా డీబీటీ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి అనేక మనీని ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతమంది లాభపడుతున్నారు అనే దాని మీద కూడా దీని మీద చేస్తాము. దీనిలో భాగంగా మా ఉద్దేశం ఏంటంటే ప్రజల నుండి మంచి సహకారం కావాలని కోరుకుంటున్నాము. అంటే దీనివల్ల ఎటువంటి రేషన్ కార్డులు తీయటం కానీ, పెన్షన్ కట్ చేయడం కానీ అలాంటిది ఏముండదండి. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే ఈ సర్వే వల్ల ఉపయోగం ఏంటండి? దీనివల్ల ఏంటంటే మనకి ప్రజలు ప్రస్తుతం మన ఆదాయాలంటే ఆదాయ తారతమ్యాలు అంటాం కదండి. వివిధ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, వివిధ వర్గాల మధ్య ఆదాయాలు తారతమ్యం. అంటే మన ఆర్థిక అభివృద్ధి అయితే పెరుగుతుంది కానీ, జీడిపి పెరుగుతుంది కానీ ఆదాయాలు అంత కొంతమందికి అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, అలాగే పేదవాళ్ళు ఇంకా పేదరికంలోనే పోతున్నారు. దీనికన్నా కారణాలు అన్వేషించి గవర్నమెంట్ దీనికన్నా సరైన పాలసీని రూపొందించాలని నిర్ణయించిందండి. దీని ద్వారా ఏంటంటే నా యొక్క విన్నపం ఏంటంటే ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే ఈ మధ్యకాలంలో ఈ సర్వేలు ఎక్కువైపోవడంతో ప్రజలు వచ్చిన వ్యక్తులను అనుమానించడం, వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఏమైనా పథకాలు తీసేస్తారా, అసలు ఏంటి నిజమా కాదా అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు శాఖాపరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు? అంటే మేము ఇది కూడా నిజమే అండి, మీరు చెప్పిన పాయింట్ కూడా నిజమే. ఈ శాఖాపరంగా మేము ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ద్వారా మేము లెటర్ అయితే ఉన్నాయండి మా దగ్గర. కలెక్టర్స్ కలవడం, మన జీవీఎంసీ అంటే విశాఖ పెద్ద టౌన్స్ అయితే మున్సిపల్ కమిషన్ కలవడం, లోకల్ బాడీస్ని అంటే సచివాలయాలని అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మేము మా యొక్క సమాచారాన్ని అందిస్తామండి. ఏ ఏరియాలో సర్వే అవుతుందో అక్కడికి వెళ్ళి మేము ముందుగానే సమాచారం ఇస్తాము. ఏదైనా ప్రజలు డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి మీరు లోకల్ బాడీస్ని మీరు కలిస్తే వాళ్ళు మా గురించి చెప్తారండి. మీరు ఎటువంటి అనుమానాలు పడక్కర్లేదు. దీనివల్ల ఎటువంటి పెన్షన్లు కట్ చేయడం కానీ, రేషన్ కార్డులు కట్ చేయడం కానీ, ఎటువంటి ప్రభుత్వం నుండి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా
ఆగవండి. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. మీ పరిధిలో ఇప్పటిదాకా ఎంత పర్సెంటేజ్ సర్వే అయింది, ఎప్పటిలోగా క్లోజ్ చేస్తారు? ఇదేంటంటే దేశవ్యాప్తంగా సెలెక్ట్ అయిన కొన్ని విలేజ్లని గ్రామాలు మేము చేస్తామండి. ఇప్పుడు ఇది వచ్చి మార్చి 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు 3 months అయిందండి. సుమారు దేశవ్యాప్తంగా మన విశాఖపట్నం 3 జిల్లాలు కలిపి దగ్గర 170 శాంపిల్స్ తీసుకుంటామండి. 170లో 90 వరకు గ్రామాలు ఉంటాయి. మిగతావన్నీ అర్బన్ ఎంపిక చేయబడిన పట్టణ ప్రాంతాలు ఉంటాయండి. దీంట్లో ఒక 20 హౌస్హోల్డ్ మాత్రం శాంపిల్గా చేస్తామండి. ఈ శాంపిల్ని బట్టి ఏంటంటే మనం ఓవరాల్గా ఎస్టిమేట్స్ తయారు చేస్తామండి. దీని పర్పస్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ పబ్లిష్ చేసి పబ్లిక్ డొమైన్లో పెడతారా? పబ్లిక్ డొమైన్ అంటే ఇది మాది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వెబ్సైట్ ఉంటుంది, మాస్పీ అంటారు. మీరు దాంట్లోకి వెళ్తే మేము చేసే అన్ని రకాల సర్వే సంబంధించిన డేటా దాంట్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా కూడా పబ్లిక్గా దాన్ని యాక్సెస్ చేయొచ్చండి, వివరాలు తీసుకోవచ్చు దాంట్లో. అంటే మీకు హౌస్ హోల్డ్ ఓనర్ చెప్పే డేటా ఫైనల్ అదైనా క్రాస్ చెక్ చేస్తారు మళ్ళీ? అంటే మ్యాక్సిమం హౌస్ హోల్డ్ చెప్పే ఇన్కమే మేము తీసుకుంటామండి. ఎక్కడన్నా డౌట్ ఉంటే దాని కొద్దిగా మేము మళ్ళీ డీప్గా అడిగి వాళ్ళని తీసుకుంటాము. వాళ్ళ కోఆపరేషన్తోనే మేము తీసుకుంటాము. ఎటువంటి ఫోర్స్ లేదు దీంట్లో, వాళ్ళు వాలంటరీగా తీసుకుంటాం. ప్రజల సహకారం ఆశాజనకంగా ఉందండి. చాలా వరకు ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ముఖ్యంగా పట్టణాల్లో మాత్రం కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లోనే మాకు ఈ ప్రాబ్లం వస్తుంది. విలేజ్లో అయితే సహకారం చాలా బాగుందండి. కొన్ని పట్టణాల్లో మాత్రం కొంతమంది అపోజ్ చేయడం, అయినా కూడా మేము దాన్ని ప్రయత్నించి మా పై అధికారుల ద్వారా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నామండి.